చాలామంది సేవ చేయటానికి ముందుకొచ్చే వాళ్ళకి ఒక ఆదర్శం ఆమె. ఆమె డినామినేషన్ ప్రస్తావించలేదు, సిద్ధాంతాల గురించి విమర్శించలేదు, కనీసం యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి ఆమె ప్రచారం చేసిందో కూడా తెలియదు. ఆమె ఒక్కటి నిర్ణయించుకుంది, ఏంటో తెలుసా? నేను యేసు గురించి చెప్పటం కాదు, యేసుని ఆయన ప్రేమని నాలో చూపిన నాడు సమాజమే యేసు వైపు చూస్తుంది అని ఫిక్స్ అయింది. పెద్ద పెద్ద మాటలతో, పెద్ద పెద్ద డైలాగులతో మనం యేసుని గురించి మాట్లాడతాం, అనర్గళ ప్రసంగాలు చేస్తాం. నేను ప్రారంభం నుండి సేవలోనికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను గుర్తించింది ఏంటో తెలుసా? నేను చేసే ప్రసంగాల కన్నా నేను చూపే ప్రేమను బట్టి ఎక్కువ మంది దేవునికి కనెక్ట్ అవ్వటం నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నేను చేసే ప్రసంగం కన్నా నేను చూపినటువంటి ప్రేమను బట్టి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామంది హృదయాల్లో ఆ ప్రేమను బట్టి దేవుని కార్యం జరిగింది. అందుకే నా ఫ్యామిలీకి చెప్తాను, నాతో కూడా ఉన్న వాళ్ళకి చెప్తాను, ప్రేమ ప్రధానం, ప్రేమ కీలకం. ప్రేమను కలిగి ఉంటే కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, కొన్ని శోధనలు పడాలి. కానీ వాటికి భయపడి మనం ప్రేమించడం మానేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. మరి ప్రేమ కలిగి ఉంటేనేమో అగచాట్లు. ఎవడెట్ట సస్తే నాకెందుకు అన్నోడికి ఏ దిగులు లేదు, వానికి ఏమైద్దో వీనికి ఏమైద్దో అన్నోడికి మనశ్శాంతి ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరి గురించి ఆలోచించేవాడికి మనశ్శాంతి ఉండదు. ఎవడెట్టన్నా ఏ వాగులోనన్నా పడినా నాకెందుకు అన్నోడికి ఏ బాధ ఉండదు. కొంతమంది విసిగిపోయి కొంతమందికి ప్రేమ చూపించి దెబ్బతిని ప్రేమ లేదు, దోమ లేదు, ఆ శాలేమన్న మాటలేనిట తయారయ్యాను నేను. ఎవడెట్ట సస్తే నాకెందుకు, ఎవడెట్ట ఊరేగితే నాకెందుకు, దాన్ని పోయి ఎన్ని తగిలించుకొని ఆయన మాటలు నేను బాధలు పడుతున్నానని కొంతమంది మానుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమ చూపటం. గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది బాధపరచబడినట్టు కనపడిద్ది, కానీ చాలామంది బాధను తీర్చిద్ది. ప్రేమ నష్టపోయినట్టు కనపడిద్ది, కోల్పోయినట్టు కనపడిద్ది, కానీ ప్రేమ చాలా సంపాదించుకుంటుంది. ప్రేమ ఓడిపోయినట్టు కనపడిద్ది. నా ప్రేమ నీకు చులకనగా ఉందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా అని సహజంగా మనం డైలాగులు వాడతాం. కొన్నిసార్లు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నా ప్రేమ ఓడిపోయింది సార్, నా ప్రేమ ఓడిపోయింది సార్